హలో వెల్కమ్ బ్యాక్ టు అనిస్టాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ఎంతమందికి ఇష్టం. ముందు ఇవి చూస్తుంటే నాకు ఎంత బాగా నచ్చాయో. నేను యాక్చువల్లీ మీషోలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసి వాటితో అయితే చేసా బుల్లి బుల్లి కజ్జికాయలు. దీనికోసం ఫస్ట్ అయితే నేను దీంట్లో కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదే కొబ్బరి లస్కూర అంటారు కదా, అదే యూజ్ చేసిన. ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కొబ్బరి తురుముకి ఒక గ్లాస్ బెల్లం వేసుకుని అది బెల్లం అంతా కరిగి ఆ పాకం ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా దగ్గరకు వచ్చేసే వరకు ఇలాగా స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇలా ఏదన్నా గెడ్డలు అవి ఏమన్నా ఉంటే ఇలాగ మెదుపుకుంటూ ఓపిక్గా వేపుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి ఇన్ కేస్ మీకు ఇష్టం లేదు అంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అని చెప్పి ఏదైనా వేసుకోవచ్చు. నా చిన్నప్పటి నుంచి కజ్జికాయలు అంటే లోపల స్టఫింగ్ అంటే ఇదే అమ్మ ఇలాగే చేసేది. సో అత్తయ్య కూడా ఇలాగే చేసేది అనమాట. సో చూసారా, మొత్తం అంతా ఇలా దగ్గరకు వచ్చేయాలి. మొత్తం అసలు ఏ వాటర్ ఏది ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే కజ్జికాయలు మెత్తగా అయిపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండవు కూడా, అందుకనే చెప్తున్నా. సో మొత్తం మాయిశ్చర్ అనేది ఏం మాత్రం లేకుండా మొత్తం అంతా ఇలా దగ్గరకు వచ్చేసే వరకు చేసుకోండి. తర్వాత ఇది పక్కన పెట్టుకుని కజ్జికాయలకి పిండి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుని కొద్దిగా నెయ్యి లేదు అంటే నూనె వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవడమే. గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ, ఇదేమీ నాననవసరం లేదండి, మీరు ఇలా కలుపుకొని అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా. సో ఇలా మెత్తగా సెమీ సాఫ్ట్ కింద కలుపుకోవాలి. అంటే ఎలా అంటే చేతికి అంటుకోవద్దు అనమాట. అలా చేసిన దాన్ని ఇలా చిన్న చిన్న బౌల్స్ కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకుని ఏమంటారు పూరి కింద లైక్ చపాతీ కింద ఒత్తేయడమే. దీనికి ఏంటంటే అస్సలు మందంగా చేసుకోకండి. ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి. ఎందుకంటే ఇది ఫుల్ మైదా పిండితో చేస్తున్నాం కదా, మనం చేసినప్పుడు పేపర్ లాగే ఉంటుంది కానీ కాసేపటికి అది దల్చర్గానే వస్తుంది అనమాట. అందుకని చెప్తున్నా. చూసారు కదా, ఇలా పలుచగానే చేసుకుని మీ దగ్గర ఇన్ కేస్ అది కజ్జికాయలు చేసేది లేదు అంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఏదో సూపర్గా ఉంటుంది అనుకున్నాను, పర్లేదులేండి. నేను ఏంటంటే పూరి కూడా దీంట్లోనే చేసేసుకోవచ్చు అని చెప్పి అపోహపడ్డా అనమాట. కాకపోతే అది ఏం అవ్వట్లేదు, ఓన్లీ కజ్జికాయలో చేసుకోవడానికి అవుతుంది. సో చూసారంటే ఎంత చిన్నగా వస్తున్నాయో. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. అంటే ఈ చిన్నవి ముద్దుగా ఉంటాయి కానీ టైం టేకింగ్ అనమాట, అందుకు చెప్తున్నా. ఇన్ కేస్ ఇలాంటి మిషన్ ఏం లేదు అంటే మీకు కావాల్సిన సైజులో ఇలా పూరి అయితే చేసుకుని అంచులు వాటర్తో తడి చేసుకోవాలి. సో దట్ అది మైదా కదా అతుక్కు ఉంటుంది. లేదంటే ఒక్కసారి నూనెలో కానీ ఇది విడిపోయిందంటే నూనె అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ చాకిరి మెయిన్ అదే, అందుకని చెప్తున్నా. సో ఇలా మీకు నచ్చిన డిజైన్స్ అయితే పెట్టుకుని రెడీ చేసేసుకోవచ్చు. ఆయిల్ దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. లేదు అంటే లోపలంతా పచ్చిగా అంటే పచ్చిగా ఇన్ ద సెన్స్ మెత్తగా ఉంటాయి అన్నమాట, క్రంచీగా ఉండవు. అందుకని చెప్తున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఓపిక్గా వేపుకోండి. ఒక సైడ్ వేగాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవడమే. ఇవి ఎక్కువ రోజులైతే నిలవ ఉండవండి, మ్యాక్సిమం ఒక 20 days. ఎందుకంటే కొబ్బరి కూరతో చేస్తున్నాం కదా, అందుకని. ఇన్ కేస్ ఏదైనా డ్రై స్టఫింగ్ ఇచ్చామంటే ఎక్కువ రోజులు ఉంటాయి. సో చూసారు కదా, ఇలా బాగా వేపుకుని తీసేసుకోవడమే. ఇన్ కేస్ మీకు ఏదైనా పిండి మిగిలింది అంటే అదే పిండి సపోజ్ ఒక్కొక్కసారి లోపల స్టఫింగ్ అయిపోతుంది, బయట పిండి మిగిలిపోతుంది కదా, అలాంటప్పుడు ఇలా పూరీల కింద ఒత్తేసుకుని చిన్న పీసెస్ కింద, చూసారా కాజా ముక్కలు అంటాం మేము, మీరేమంటారు చెప్పండి, ఇలా వేపేసుకోవడమే. నచ్చిందా రెసిపీ? నచ్చితే ప్లీజ్ లైక్